ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బ్రహ్మానందం గారిని మీరు చాలా పర్సనల్గా ఒక గురువులాగా భావించేటట్టున్నారు. అంటే మీకు ఫ్యామిలీ కూడా ఆయనకి బాగా అటాచ్మెంట్ లాగా ఉంది. సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? నేను ఒకటి నేర్చుకున్నానండి. బ్రహ్మానందం గారు ఆయన ఏ టైంకి వస్తాడు, ఏది ఇదంతా అది పక్కన పెట్టండి, అది ఏదో చెప్తారు. కానీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి భయంకరంగా టయానికి తినకుండా 24 అవర్స్ కాదు, 48 అవర్స్, 60 అవర్స్ ఇలా వర్క్ చేస్తూ నిద్ర లేకుండా చేస్తేనే ఈ స్థాయికి వచ్చారు. ఆయన హార్డ్ వర్క్ చేయకుండా వచ్చిన వ్యక్తి కాదు కదా. ఆయన ఇప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దా అండి? అంతే కదా. బ్రహ్మానందం గారు ఎంత హార్డ్ వర్క్ చేశారు. తిండి తిప్పలు లేకుండా, టయానికి తినకుండా, బిజీగా ఉన్నప్పుడు నిద్ర లేకుండా, డే అండ్ నైట్లు అవుట్డోర్లు తిరిగి జర్నీలు చేసి ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడైనా రిలాక్స్ అవ్వాలి కదా. అందుకే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు, హ్యాపీ. నేను ఆయన దగ్గర చూసి నేర్చుకునే హార్డ్ వర్క్ అండి. ఆయన ఆ టైంలో చేసిన హార్డ్ వర్క్ చూసాను, నేను అది ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఆయన చెప్పారు చాలాసార్లు, ఇలా చేసాంరా, అసలు మాకు నిద్ర ఉండేది కాదు, తిండి టయానికి ఉండేది కాదు, జర్నీలు చేసేవాళ్ళం, ఇక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్. దానికి మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వకముందు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత ఇది అయ్యారు, ఎంత హార్డ్ వర్క్. ఆయన హార్డ్ వర్క్ ఎప్పుడు నేను ఆయన దగ్గర నుంచి ఎప్పుడు అది ఆలోచిస్తాను, అదే తీసుకుంటానండి. తర్వాత మనిషి విషయానికి వస్తే ఆయన జూవెల్ అండి, చాలా సరదాగా ఉంటారు. నేను ఎప్పుడు కలిసినా ఎలా ఉంది లైఫ్ ఏంటి, నాతో మాత్రం చాలా బాగా అడుగుతారండి, అన్నీ అడుగుతారు. ఎలా ఉందిరా ఏంటి. ఓ సందర్భం చిన్న విషయం మధ్యలో చిన్న స్ట్రగుల్ ఉంది అన్న ఇదంటే ఆ రోజు నాకు హెల్ప్ చేశారు బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అందరు నాకు హెల్ప్ చేశారండి. ఏంటో నా అదృష్టం ఏంటో తెలీదు. మొన్న మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ శ్రీకాంత్ గారి గురించి కూడా చెప్పారు. శ్రీకాంత్ గారు కూడా హెల్ప్ చేశారు, చాలాసార్లు హెల్ప్ చేశారు ఆయన. నా అదృష్టం ఏంటో తెలియదండి నాకు. ఇప్పుడు వరకు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు వరకు నాకు హెల్ప్ చేయడం లేరండి. అందరు హెల్ప్ చేశారండి, అందరు హెల్ప్ చేశారు అన్ని రకాలుగా. అదేంటో తెలియదు, అది నా అదృష్టం, లక్ అంతే. మా ఇంటర్వ్యూలో అంటే ఐడిఎం ఇంటర్వ్యూలోనే టిఎన్ఆర్ గారిది ఒక ఎపిసోడ్ ఉంటుంది వేణు గారితో. అవును, వేణు గారు. ఆ రోజు టిఎన్ఆర్ గారు ముందు వేణుని అడుగుతారు, శ్రీను దగ్గర నువ్వు ఎందుకు వర్క్ మానేసావు అని చెప్పి. ఆయన ఒక రీజన్ చెప్తాడు, మీకు తెలియకుండా మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఆయన అదే క్వశ్చన్ అడుగుతాడు వేణు ముందే. మీరు కూడా సేమ్ ఆన్సర్ చెప్తారు. అంటే ఎక్కడా కూడా స్పర్ధలు వచ్చి విడిపోలేదు, అన్న చాలా మంచోడు, నన్ను ఎప్పుడు ఏమండు, మా అన్నే నన్ను అడగకపోతే బయటోడు ఎవడనాలని చెప్పి నేను వెళ్ళిపోయానని చెప్పి వేణు గారు చెప్తారు. మీరు కూడా అదే చెప్పారు ఆన్సర్. అంటే ఇక్కడ చిత్రం శ్రీను ఏ మనిషిని కూడా హర్ట్ చేయడు, ఏ మనిషిని బాధ పెట్టడు, అందరినీ గౌరవంగా చూసుకుంటారు. సో ఆ మంచే ఈ రూపంలో తిరిగి వస్తుండొచ్చు. ఏమో అండి, అంతొకటి నాకు ఇంతవరకు లైఫ్లో కోపం రాలేదండి. నాకు కోపం అంటే తెలియదు, ఇప్పటివరకు తెలియదు. నాకు కోపం అంటే ఎలా ఉంటే తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. నాకు కోపం రాదండి. ఒక వ్యక్తి చాలా ఎన్ని సందర్భాలు ట్రై చేసా, కోపం రాదు, నాకేంటో తెలియదు. సరే నేను పర్సనల్గా వెళ్ళను, కానీ మీ జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది, సరే అది అందరూ ఉంటాయి, అది వదిలేసేయండి. కానీ ఒక వ్యక్తి దాన్ని ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తితో కొంతమంది వ్యక్తులు మీ పైన కావాలని కుట్ర చేసి మీకు అవకాశాలు రాకుండా చేశాడు, ఆ వ్యక్తి మీద కూడా కోపం రాలేదా? అలా ఎవరు చేయలేదు, నాకు చేయలేదా? మీ పైన కుట్ర చేయలేదా? కుట్ర చేయలేదు, ఎవ్వరు కుట్ర చేయలేదు నా పైన. నాకు ఇప్పటికీ వేషాలు నాకు ఇమ్మని అడుగుతారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తారు, అది ఓకే. నా మీద అసలు కుట్రే జరగలేదు. నా మీద నేనే కుట్ర, క్రమశిక్షణ లోపం. అండ్ జగడం విషయానికి వద్దాం. సో ఎంత మంచి క్యారెక్టర్ అంటే, నాకు తెలిసి హీరో తర్వాత హీరో అనుకోవచ్చాము. చాలాసేపు ఫస్ట్ హాఫ్ అంతా మీరే డామినేషన్, హీరో మీ పక్కన ఉంటాడు. సో సుకుమార్ గారు ఆ రోల్ చెప్పినప్పుడు ఆ ట్రావెలింగ్ ఎలా కుదిరింది? నాకు ఆ రోల్ ఏంటో తెలియదండి. తెలీదా? నాకు ముందు తెలియదు, ఎందుకో చెప్తా. నాకు ఆర్యా సినిమా నేను యాక్చువల్గా షూట్లో ఉంటే ఒక చిన్న 1 hour 2 hours అడ్జస్ట్మెంట్కి వచ్చి ఒక సీన్ చేసి వెళ్ళా. ఆ సీను అసలు థియేటర్లో అసలు బయట ఎక్కడికి వెళ్ళినా ఆర్యా యోయో అని వెళ్ళాను. ఆ సినిమా ఆర్యా చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అంత పెద్ద డైరెక్టరు జగడం సినిమా, అది నేను క్యారెక్టర్ ఏంటండి అని శ్రీను గారు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా. ఓకే అండి, ఫస్ట్ రోజు లొకేషన్. ఇంకోటి నాకు చిన్న అది మైనస్ ప్లస్ నాకు తెలియదండి. నేను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా స్టోరీ అడగలేదు. ఓకే, క్యారెక్టర్ ఏంటి అంటే చెప్తే చాలు. మళ్ళీ నేను డైలాగ్ ప్రాక్టీస్ చూడలేదు, స్క్రిప్ట్ చూడలేదు ఇంతవరకు. నేను స్క్రిప్ట్ చూస్తే చేయలేనండి. ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా ఒకసారి చూసేసి ఒకసారి వింటే చాలు. నేను ప్రిపేర్ అయిపోయి, నాకు ఎవరైనా పీడిఎఫ్ పంపిస్తాను ముందు, ఇప్పుడు పీడిఎఫ్ కదా, ఫోన్ చేసి అసిస్టెంట్ సార్ రేపు సీన్ పీడిఎఫ్ పంపిస్తా, ప్లీజ్ నాకు పంపించొద్దంట.
పంపిస్తే నేను ఓపెన్ చేసి చూస్తానేమో, వద్దు నేను అందులో అంటే ఆర్టిఫిషియల్ అయిపోద్దాము నాకని, నేను ముందే ప్రిపేర్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బలమైన డైలాగులు ఎక్కువ నేను అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను, అప్పటి వరకు చెప్పేస్తాను. కానీ ఓకే, ఆసక్తి ఉంది. ఉంది, ఎందుకంటే నేను ముందే ఊహించుకొని నేనేంటి సీరియస్ అంటే ఈ రోజు నుంచే నువ్వు సీరియస్ అంటే ఇలా ఉండాలి అని ఇంతెందుకు, అది స్పాట్లో ఆ క్యారెక్టర్ చెప్పగానే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని బిహేవ్ చేస్తే సరిపోద్ది కదా. నా ఫీలింగ్ అది నా ఫీలింగ్. ఓకే, ఇప్పటివరకు ఎప్పుడు నేను సీన్లు చదువుకోలేదు, డైలాగులు తిట్టాను. నన్ను శ్రీనివాస్ రెడ్డి, సునీల్ గారిని తిట్టేవాళ్ళే డైలాగ్ చదువురా అనేవాళ్ళు. వద్దు నా క్యారెక్టర్ నాకు తెలుసు అనేవాడిని. ఆ డైలాగ్ ఏంటి, నా డైలాగ్ ఓకే రెడీ అనేవాడిని. సో జగడం కూడా అలాగే వెళ్ళారు. అలాగే వెళ్తే నాకు క్యారెక్టర్ చెప్పారు. సీన్ ఏంటంటే ఇది నువ్వు ఒక డాను, నీ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు, అది ఆ సీన్ చెప్పాక అర్థమైపోయిందండి నాకు. ఆ సీను ఇంకా వాళ్ళు ఆ సీన్ యాక్ట్ చేసాం అంతా. ఓకే, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆ సినిమా స్పెషల్గా ఎందుకంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు చాలా ఇష్టమైన సీను అని చెప్పి ఆ సీన్ గురించి చెప్పారు. అవును, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్ ఆయనకు ఆ సీన్ నచ్చడం అంటే నేను నచ్చుతాను కదా, ఆ సీన్ నచ్చింది. సీన్లో అందరూ బ్యాక్ షార్ట్ నాకు చాలా షార్ట్ ఇష్టం అని చెప్పి చెప్పారు. అవునండి. ఆ తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఏం చేశాను, ఆర్య 100% లవ్ చేశాను, జగడం. సో ఇప్పుడు ఎలాగో పెద్దీతో మీ కెరీర్ మంచి రైట్ ట్రాక్లో పడింది. నెక్స్ట్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారితోనే సినిమా చేయబోతున్నారు. సో ఇద్దరు మీకు బాగా కరెక్ట్ అయిన పీపులే. అవును. సో వెళ్ళి అడుగుతారా సుకుమార్ గారిని? సార్ డెఫినెట్గా అడుగుతానండి, ఎందుకంటే నా మిస్టేక్, నేను మధ్యలో సుకుమార్ గారిని కలవలేదండి. నేను కలవలేకపోయా. అంటే ఏ టైంకి ఆయన ఎక్కడ ఉంటారో తెలుసుకోలేకపోయాను, ఆ టైంకి వెళ్ళి కలవలేకపోయాను. కానీ కలిస్తే పుష్పలోను దాంట్లో నాకు ఉండేది, పడేది, కలవలేదు. ఇప్పుడు ఈసారి డెఫినెట్గా వెళ్ళి కలుస్తా, క్యారెక్టర్ అడుగుతా. ఆయన ఇస్తారులే తర్వాత విషయం, అడుగుతా. సార్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ 2 more questions. అంటే ఒక పెద్ద డైరెక్టర్, ఇప్పుడు మీరు సుకుమార్ గారిని కలుస్తానన్నారు. యాక్చువల్గా నా క్వశ్చన్ కూడా అదే. రాజమౌళి గారిని, బోయపాటి గారిని, త్రివిక్రమ్ గారిని, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ని మీలాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్ కలవడంలో తప్పే ఉంది, మీరు ఎందుకు అది మధ్యలో వదిలేసుకున్నారు? అవునండి, నిజంగా నేను కూడా ఒక్కోసారి ఆలోచిస్తా ఆ విషయం. అరే నేను మధ్యలో కలవాల్సిందే, కలిస్తే బాగుండేది. పైగా మిమ్మల్ని ఏదో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేకపోతే గేటు ముందు ఆపేసే మనిషి కాదు మీరు. ఖచ్చితంగా మీరు ఏ యూనిట్కి వెళ్ళినా, ఏ నిర్మాత దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. వెళ్ళి ఒక 1 hour, ½ hour వెయిట్ చేసినా నీట్గా వెళ్ళి కలిసి డైరెక్టర్తో మాట్లాడగల కెపాసిటీ ఉన్న మనిషి కదా, అంతే కదా? 5 నిమిషాలు మాట్లాడడం చాలు కదా, అంతే. సో ఎందుకు అది ఆపేశారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కలుస్తున్నాను కానీ కొంచెం మెయిన్ త్రివిక్రమ్ గారిని కలవలేదండి నిజంగా. నేను మధ్యలో ఒక్కసారి ఏదో కలిశాను, మధ్యలో ఒక సినిమా. అప్పుడు ఆయన అన్నారు బాగానే ఫిట్ ఉన్నారండి మీరు, అది అన్నారు. అన్నాను సరే ఏదైనా ఉంటే చూడండి అంటే డెఫినెట్గా అన్నారు. ఆ సినిమాలో ఏం లేవులేండి, ఒక సినిమా నేను కలిసింది కూడా చాలా సంవత్సరాల క్రితం. తర్వాత సుకుమార్ గారిని కలవలేదండి మధ్యలో. నిజంగా నేను అసలు ఇంతవరకు రాజమౌళి గారిని ఇంతవరకు వెళ్ళి నేను వేషం గురించి కలవలేదు. కలవాలండి, ఆర్టిస్ట్ కలిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్. ఉన్నాడు వీడికి ఒక క్యారెక్టర్ సరిపోద్ది అని ఒక ఐడియా వస్తుంది. కలవలేదండి. అదే చెప్పాను కదా మధ్యలో క్రమశిక్షణ లోపమని. ఇప్పుడు మార్చుకుంటాడా చిత్రం శ్రీనిధి? డెఫినెట్గా మారిపోయాడు, ఆల్రెడీ మారిపోయాడు. అందరినీ కలుస్తాను, జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటాను. అండ్ ఇంకోటి మీ వాట్సాప్ గ్రూప్ అండి, ఇండస్ట్రీలో చాలా మందికి ఆ వాట్సాప్ గ్రూప్ గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ అందరు, మీరు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, వేణు గారు, ఆ గ్రూప్ గురించి ఎలా ఉంటుంది? ఆ గ్రూప్లో చాటింగ్ కానీ కలిసే అందరూ కలవడం కానీ ఎలా ఉంటుంది ఆ గ్రూప్లో? సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసి ఫుల్గా నవ్విస్తారు, సత్యనారాయణ గారు ఫుల్గా నవ్విస్తారు, ఒక సినిమాలో సీరియస్గా చేస్తారు, ప్రవీణ్ గారు, రఘు గారు, వేణు గారు, అందరూ సినిమాల్లో నవ్వించి అదే కమీడియన్స్గా పేరున్న వాళ్ళు అందరూ, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి, అందరూ కూడా అంత టాప్ కమీడియన్స్ కదా. అందరు కలిసి ఒక గ్రూప్ అంటే ఎలా ఉంటుందండి? ఇక మాకు పొద్దున్న లేచిన పడకూడదు దాకా నవ్వుతూనే ఉంటాం, యాక్టివ్గా ఉంటుంది గ్రూపు. ఒక సందర్భాలండి నవ్వి ఇవి నొప్పిలేస్తాయి, ముగ్గులు కడుపు నొప్పిలేస్తాయి. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా అది వెళ్తా ఉంటుంది చాట్. అలా అందరు కమిడియన్స్ ఒకరిని మించి ఒకడు కదండి, సత్య అందరూ ఒకరిని మించి ఒకరు కౌంటర్లు వేస్తూ ఉంటారు కూడా అక్కడ. అంటే దానికి 100 పడిపోతూనే ఉంటాయి. మేము అందరం కలిసినప్పుడు కూడా మంత్లీ వన్స్ కలుస్తాము, ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తాము. సూపర్. సరదాగా ఆ రోజు స్పెండ్ చేస్తాం 4-5 hours. ఒక్కోసారి ఫుల్ నైట్ అలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం, ఫుల్ జాలీగా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటాం సినిమాల గురించి. అంటే వాళ్ళ అందరి ఫీలింగ్ కూడా ఏంటంటే, సో అందరం కూడా ఎవరు వాళ్ళు షూటింగ్స్లో షెడ్యూల్స్లో బిజీగా ఉంటారు. ఒక సెకండ్ సండే రోజు అయితే ఖాళీగా ఉంటాము. సెకండ్ సండే నైట్ లేదా సెకండ్ సండే రోజు, సెకండ్ సాటర్డే నైట్, సెకండ్ సండే రోజు కలిస్తే
నవ్వుకోవచ్చు కాసేపు అని. ఆ ఒక్కరోజు కలుస్తాం చూడండి, అది నెల రోజులు ఎనర్జీ ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మేము మా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాటిల్లో ఇలా చిత్తం శ్రీను గారు వస్తున్నారు, సరదాగా వారిని ఏం అడగొచ్చు అని చెప్పి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ కలుస్తారు కదా వాట్సాప్ గ్రూప్లో, దాన్ని ఆ నైట్నో ఆ డేనో ఒక్కసారి రికార్డ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ వదలమంటున్నారు. అమ్మా అంటే అవదండి. మీరన్నమాటే మనలందరినీ నవ్విచ్చే కమెడియన్స్ కలిస్తే ఎంత నవ్వు వస్తుంది అనేది తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. అంటే మేము యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేసింది మేమందరం కలవటం కారణం కూడా అంటే ఇది ఏదో పబ్లిక్ కోసం కాదు, ఏం కాదండి. మేమందరం సరదా ఒక రోజు రిలాక్స్ అవ్వటానికి, అందరూ బిజీ షెడ్యూల్లో బిజీ ఉంటారు. ఆ రోజు మాత్రం అందుకే అంటున్నాం, మీరు ఆ సెకండ్స్ అంటే మేము అందరం కలిసిన రోజు నవ్వుకుంటాం చూడండి, అది 1 month మాకు ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ దాని గురించి నెక్స్ట్ డే చాటింగ్ డ్రాప్ వెళ్తూ ఉంటాయి వాట్సాప్లో. ఆ పార్టీలో ఎవరెవరు ఏం చేశారు, ఏం చేశారు ఏంటి, అంత ఫన్నే ఉంటుందండి. అంత కమెడియన్సే కదండి, అంత ఫన్నే ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. అదేదో కమర్షియల్గా చేద్దాం. చాలామంది కూడా ఒకరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీ అందరు కలిసి ఏదన్నా అని 2-3 మన ఛానల్స్ వాళ్ళు అడిగారు. లేదండి, ఇది కమర్షియల్గా చేయాలనుకోలేదండి, ఏదో సరదాగా పెట్టుకుంది, అది అలాగే ఉంది, దీన్ని ఏదో పబ్లిక్ చేయాలని కాదు అని. అది మా ఉద్దేశం. అందుకే మీరు ఫుటేజ్ అంటున్నారు కాబట్టి అది అసలు ఎందుకండి, మేమే షూట్ చేసుకోం అసలు ఏమి. మేము ఒక ఫోటో దిగుతాం అంతే, ఆ ఫోటో కూడా నెక్స్ట్ డే వాట్సాప్లో అదే ఇన్స్టాలో పెడదామని ఒక ఫోటో దిగుతాం అంతే తప్ప మేము కూడా ఏం షూట్ చేయం, మాట్లాడుకుంటూనే ఉంటాం అంతే ఆ రోజంతా. ఇది ఓన్లీ టాలీవుడ్లో మాత్రమే ఉన్న బ్యూటీ సార్. ఎందుకంటే ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీకి ఉండరు. బట్ మన కమెడియన్స్ అందరిలో ఒకరి మీద ఒకరికి ఎవరికి కూడా క్లజ్ కానీ కుళ్ళు కానీ ఏముండదు, అందరూ అద్భుతంగా కలిసిపోయి ఉంటారు. మిగతా ఇండస్ట్రీ ఎక్కడా కూడా ఇలా ఒక ఆర్టిస్టులు ఇంత ఇన్వాల్వ్ అయిపోయి కలిసిపోయి ఉండడం ఎక్కడ లేదు. ఉండదు. మా అందరు కూడా మా గ్రూప్ అందరూ కూడా నాకు అందరూ హెల్ప్ చేశారండి. నేను చెప్తున్నాను కదా, నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఇండస్ట్రీ ఈరోజు పరిచయం వ్యక్తి వరకు కూడా నాకు హెల్ప్ చేశారు. సూపర్. అది తెలియదు, నేనే ఆలోచిస్తాను నాకు ఇంతమంది హెల్ప్ చేశారేంటి, నా అదృష్టం అండి. నేను అలా లిస్ట్ రాసుకుంటే రేపు నేను వీళ్ళందరికీ చేస్తానా లేదా అనుకుంటా, కానీ చేయాలి. నాకు హెల్ప్ చేసే వాళ్ళకి నేను చేయాలి కదా రేపు డెఫినెట్గా.